సర్కార్ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి భూముల విక్రయాలు ఇతర అంశాలపై దృష్టి పెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రజలు స్కామ్ల ప్రభుత్వం కాకుండా స్కీమ్ల ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల్లో మార్పు కనిపిస్తోందని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పటాన్చెరు బీఆర్ఎస్ అడ్డా అని గతంలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. అలాగే సిర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆశావాహులు, ఓటర్ల జాబితా, బీఎల్ఏల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. తప్పని పరిస్థితి అయింది. రేవంత్ రెడ్డి నిన్నేదో మాట్లాడితే గట్టిగా ఈకా జవాబ్ పత్తర్ సే దేనా అన్నట్టు మరి తెలంగాణ భవన్లో ఆయనకు గట్టిగా సమాధానం చెప్పి బయలుదేరే లేట్ అయింది. లేట్ అయితే అయిందేమో కానీ దారి వెంట మా మధు, మా శ్రీకాంత్ ఖచ్చితంగా నువ్వు బండి ఎక్కాల్సిందే ర్యాలీలో అన్నారు. ర్యాలీ ఎక్కి అయితే గంటన్నర సేపు పట్టింది. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇదేమి ఎలక్షన్ లేవు, ఇప్పుడే రేపో మాపో ఓట్లు లేవు, ఇంకా 2 సార్లు ఉంది. కానీ ఆ గంటన్నర సేపు ర్యాలీలో ఎటువైపు చూసినా ఆటోలలో బయటోళ్ళు కావచ్చు, కార్లలో బయటోళ్ళు, బండ్ల మీద బయటోళ్ళు, దుకాణాలలో ఉన్నోళ్ళు, బస్సులలో బయటోళ్ళు మొత్తం బయటకు వచ్చి ఇట్లా ఇక మనదే అన్నా మళ్ళీ మనదే. జనరల్గా ఆ స్పందన ఎప్పుడు ఉంటుంది? ఇక రేపో మాపో ఎలక్షన్లు ప్రచారం స్టార్ట్ అయితే ఉండాలి. ఇంకా 2 సార్లు ఉన్నది ఎలక్షన్. ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు ఇంకా అంగేసుకోలేదు, లోపలికి వెళ్ళి ఉరికచ్చుకుంటూ కూర్చున్నారు చేతులు. అంటే అంత స్పందన ఉన్నది. ఇలా ప్రజల్లో ఒక స్పష్టత వచ్చింది. ఈ స్కామ్ల ప్రభుత్వం పోవాలి, మన స్కీమ్ల కేసీఆర్ మళ్ళీ రావాలి. యావత్ తెలంగాణ కోరుకుంటుంది. రైతులు కావచ్చు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పిల్లలు, వీళ్ళందరి మాట ఒకటే, మళ్ళీ బీఆర్ఎస్ రావాలి. తప్పని పరిస్థితి అయింది.